ములుగు జిల్లా కేంద్రంలోని కృష్ణా కాలనీ 9వ వార్డులో మున్సిపల్ ఎన్నికల ర్యాలీలో మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధిలో వెలగాలంటే 20వ వార్డులోని కౌన్సిలర్లను గెలిపించే బాధ్యత ప్రజలు తీసుకోవాలన్నారు. జిల్లా కేంద్రంలోని అన్ని కాలనీలో అభివృద్ధి చేసే బాధ్యత నాదేనని మంత్రి సీతక్క అన్నారు. గత 10 సంవత్సరాలు పరిపాలన చేసిన గత ప్రభుత్వాలు ములుగు మున్సిపాలిటీ అభివృద్ధిని పట్టించుకోలేదని మొట్టమొదటిసారిగా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ములుగు ప్రజలందరూ అన్ని డివిజన్లు గెలిపించాలని, మున్సిపల్ చైర్మన్ పదవి మనదైతే అభివృద్ధిలో మార్పు తీసుకురాగలమని, సకల సౌకర్యాలు కల్పించుకోగలమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీతక్కతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ కళ్యాణి, 9వ వార్డు అభ్యర్థి వేల్పూరి శ్రావణి భరత్, కిషన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, బొచ్చు సమ్మయ్య, సుజాత, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ వీరన్న గుడి కాడ ఒప్పుకున్నాం. మరి ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో నా ఫండ్ ద్వారా తప్పకుండా ఇచ్చే బాధ్యత మా పెద్ద మనిషి కూడా ఉన్నాడు రాములు. మైనార్టీలకు కూడా పెద్ద ప్రోత్సాహాలు ఇచ్చినాం. ఈరోజు ములుగు వెలగాలి, ములుగు అభివృద్ధి పదంలో అగ్రభాగాన్ని ఉండాలనే ఆకాంక్షతోటి మరి ఈరోజు ములుగును మున్సిపాలిటీగా చేయడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి అడగడంతో క్యాబినెట్లో ఆమోదం పొందించి అసెంబ్లీలో తీర్మానం చేయించి గవర్నర్ గారి చేత ఆమోద ముద్ర వేయించిన తర్వాత సంపూర్ణమైనటువంటి మున్సిపాలిటీగా మరి సంవత్సరం క్రితం ఏర్పడడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదటిసారి జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఇక్కడ ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ములుగు ఓటర్ మహాశయులకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ములుగు అభివృద్ధి జరగాలి అంటే మరి కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యం. ఈరోజు ఇక్కడ నేను మంత్రిగా కూడా ఉన్నా కాబట్టి నేను కూడా ములుగులోనే చిన్నతనం నుంచి చదువుకొని ఇక్కడే ఉండి మరి ఇక్కడే 3 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి ఈరోజు మంత్రిగా పనిచేస్తున్నాం. ములుగు అభివృద్ధి కోసం మరి ఇప్పటికే 60 కోట్ల రూపాయలు మరి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడే 45 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మున్సిపాలిటీగా మారినాక ముఖ్యమంత్రి గారు మరి 15 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా పనులు టెండర్ అయ్యి ఇప్పుడు పనుల దశలో ఉన్నాయి. మొన్న జాతర ఉండడంతో 3 నెలలు అధికారులందరూ మేడారం జాతరలో ఉండడంతో పనులన్నీ కొంత ఆగినాయి. మరి ఎలక్షన్లు అయిపోయిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు గల్లీలలో సీసీ రోడ్లు, డ్రైనేజ్లు, అదేవిధంగా సెంట్రల్ లైటింగు, తర్వాత మరి ములుగు మున్సిపాలిటీ పరిధిలో సంవత్సరన్నర కాలంలోనే దాదాపుగా 250కి పైగా శాంక్షన్ ఇల్లులు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ వచ్చే వాళ్ళకు కూడా దాదాపు 500 ఇల్లులు ఖచ్చితంగా ములుగు మున్సిపాలిటీలో ఇచ్చి పేదవాళ్ళందరినీ కూడా మరి ఆదుకుంటాము. ఈరోజు మీరు చూస్తే గతంలో రేషన్ కార్డు కూడా లేకుండా ఉండే అలాంటి వాళ్లకు రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం కానీ, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ కానీ, మరి అదేవిధంగా ఉచిత బస్సు కానీ, మహిళలకు వడ్డీ లేని రుణాలు కానీ, రైతులకు 500 బోనస్ కానీ, ఇలాంటి అనేక కార్యక్రమాలతో పాటు మరి ములుగు పట్టణ అభివృద్ధికి ఈరోజు ఇక్కడ మహిళా భవనాలు కానీ, ఆయా కుల భవనాలు కానీ, మరి కమ్యూనిటీ హాల్స్ కానీ, మైనార్టీ సోదరుల ఫంక్షన్ హాల్ కానీ ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాం. కాబట్టి ఈ మున్సిపాలిటీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలవడం ద్వారా నాకు సంపూర్ణమైనటువంటి మరి బాధ్యతను అందించినట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఆయా వార్డులలో కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ ఉంటే ఖచ్చితంగా మరి నా దగ్గరకు వచ్చి అత్యధికంగా నిధులు తీసుకెళ్లి ఆ వార్డులలో కావాల్సినటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారు. కాబట్టి ఈరోజు మరి వార్డులలో మరి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు మన క్యాంప్ ఆఫీస్ ఇక్కడ మన ఒక శ్రావణి గారు కృష్ణా కాలనీలో మరి 9వ వార్డు నుంచి వేల్పుల శ్రావణి నిలబడడం జరిగింది. అట్లనే ములుగులో ఉన్నటువంటి 20 వార్డులలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి ఈ యొక్క ములుగు గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసి ఈ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ మరి ఓటేసి మరి అభివృద్ధిలో పాటుపడాలని, పాల్గొనాలని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికలలో ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటేసి మరి చేతి గుర్తును గెలిపించాలని పేరు పేరున విజ్ఞప్తి చేస్తాము.